పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ. ఏ స్టేట్లోనూ హైదరాబాద్ లాంటి సిటీ లేదు. 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పెట్టుబడులకు నగరం అనుకూలం. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సాకారం చేసే సంకల్పం. కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. నేడు సీఎం బిజీ గాంధీ భవన్లో 8 గంటలకే జెండా వందనం, పరేడ్ గ్రౌండ్లో అమరుల స్తూపానికి నివాళి, గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకావిష్కరణ. మధ్యాహ్నం తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా టూర్, సీతారామ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం, వైరాలో రుణమాఫీ ఫైనల్ ఫేజ్ లాంచింగ్. నేడు రాత్రికి ఢిల్లీకి ప్రయాణం అంటూ చూస్తూ ఉన్నాం. సో పాపం ఆయన షెడ్యూల్ అయితే చాలా బిజీగా కనబడుతూ ఉంది. ఎంత బిజీ అంటే నిజంగా ఒక అలుపెరగనటువంటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నిన్న ఉదయమే ఇక్కడ నుంచి దక్షిణ కొరియా నుంచి హైదరాబాద్కు రావడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయ్యి కాగ్నిజెంట్ల కంపెనీ యొక్క ప్రారంభోత్సవం చేయడం, మళ్ళీ ఈరోజు పొద్దున్నే గాంధీ భవన్లో జెండా వందనం కావచ్చు, లేదంటే అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించవచ్చు, ఆ నుంచి గోల్కొండ కావచ్చు, అక్కడ నుంచి ఖమ్మం కావచ్చు, ఖమ్మం నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి, ఢిల్లీకి, ఇలా చాలా బిజీ షెడ్యూల్ తోటి రేవంత్ రెడ్డి అయితే తన పాలనను పరుగులు పెట్టిస్తున్నట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఆయనకు ఊపిరి సలపకుండా చాలా షెడ్యూల్ కంప్లీట్గా బిజీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మేబీ అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి షెడ్యూల్స్ ఖచ్చితంగా ఉంటాయి. దానికి ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంని నడిపేటువంటి ప్రభుత్వ అధినేతగా ఆయనకు చాలా రకాల బాధ్యతలు ఉంటాయి కాబట్టి అలుపెరగనటువంటి ప్రయాణం చేయాల్సిందే. దానిలో ఎటువంటి కూడా అతిశక్తి లేదు. కానీ గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు పాలనను ఎలాంటి పాలన చేయకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితం కావడం కూడా కొంత ఇబ్బందికరంగా గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిందో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ అయితే ఎక్కడ ఉంటుంది, పాలన చేస్తుండు కదా, అడ్మినిస్ట్రేషన్ బాగుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ నాయకుడు ఎప్పుడైనా కానీ ప్రజల్లో తిరిగితేనే ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కానీ అన్ని రకాల బ్యూరోక్రాట్స్ అందరూ కూడా పాలనను పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అది లేకపోవడం వల్ల కేసీఆర్ లాంటి వాళ్ళే ఈరోజు ఫామ్ హౌస్లో పడుకుంటే ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం గమనించాలి. ఖచ్చితంగా ఈ విషయంలో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 100% బెటర్. పాలన విషయంలో పాలనను గాడిలో పెట్టడంలో కావచ్చు, ఉరుకులు పరుగులు ఎత్తించడంలో కావచ్చు, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 100 పాలు నయమని చెప్పేసి మనం చెప్పొచ్చు.